వాళ్ళు ఉండారు, వాళ్ళందరూ కూడా ఒక సోదర భావంతో ఉండాలంటే ఖచ్చితంగా ఈ రాజ్యాంగం అనేది ఎంతో అవసరమని భావించి మరి ఈరోజు అన్ని వర్గాలకు సమన్యాయం చేస్తూ మరి రాజ్యాంగాన్ని రచించడం జరిగింది. మరి ఈరోజు చూస్తే ఈ ఎన్డీఏ ప్రభుత్వం మరి ఏదైతే భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగాన్ని తూట్లు పొడుస్తూ మరి ఈరోజు మైనార్టీలకు, ఈ దేశంలో ఉండే మైనార్టీ సోదర సోదరులకు అందరికీ కూడా అన్యాయం చేస్తూ మరి ఈరోజు ఈ బిల్లును ప్రవేశపెట్టడం జరిగింది. మరి ఆ బిల్లును కూడా పాసు చేయించుకోవడం జరిగిందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. మరి ఈరోజు చూస్తే నిన్నటి దినం మరి మైనార్టీ వెల్ఫేర్ మినిస్టర్ గారు కిరణ్ రిజ్జు గారు మాట్లాడుతూ భారతదేశంలో అతిపెద్ద ల్యాండ్ బ్యాంక్ ఉండే సంస్థలు ఏది ఉన్నాయంటే అది 3 సంస్థలు ఉన్నాయని చెప్పాడు. ఆ 3 సంస్థలు ఏవి అంటే మొదటిగా రైల్వేస్, రెండవది మరి డిఫెన్స్, మూడవది ఈ దేశంలో అతిపెద్ద ల్యాండ్ బ్యాంక్ ఉండే సంస్థ ఏదైనా ఉందంటే అది వక్ఫ్ బోర్డ్ అని మరి మంత్రి గారు చెప్పడం జరిగింది. మంత్రి గారు చెప్తూ ఒక విషయం చెప్పడం జరిగింది. మరి రైల్వేస్కు సంబంధించిన మరి ఏదైతే భూములు ఉన్నాయో, ఆస్తులు ఉన్నాయో మరి అది ప్రభుత్వానిది కాదా అని చెప్పడం జరిగింది. మరి అదే కాకుండా డిఫెన్స్కు సంబంధించిన మరి ఏదైతే ఆస్తులు ఉన్నాయో, భూములు ఉన్నాయో మరి అవన్నీ కూడా ప్రభుత్వానిది కాదా అని చెప్పడం జరిగింది. మరి ఈ 2 ప్రభుత్వానిది అయితే మరి వక్ఫ్కు సంబంధించిన ఆస్తులు ప్రభుత్వానికి ఏ విధంగా కాకుండా పోతాయి అని చెప్పి మాట్లాడడం ఎంతవరకు సమంజసమో మరి ఒక్కసారి మరి ఈ దేశ ప్రజలు, ఈ రాష్ట్ర ప్రజలు, మరి ముఖ్యంగా మైనార్టీ సోదర సోదరులందరూ కూడా ఆలోచన చేయాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. మరి ఏదైతే రైల్వేస్కు సంబంధించిన మరి ఆస్తులు, భూములు ఎవరిచ్చారు? మరి ప్రభుత్వం ఇచ్చిన మరి ఆస్తులు అవి. మరి డిఫెన్స్కు ఎవరిచ్చారు? మరి ప్రభుత్వం ఇచ్చిన భూములు, ప్రభుత్వం ఇచ్చిన ఆస్తులు అవి. కానీ వక్ఫ్కు ఇచ్చిన ఆస్తులు ప్రభుత్వం ఇచ్చింది కాదు. అది మన పూర్వీకులు, మన తాతల ముత్తాతలు, మరి మన పూర్వీకులు మరి వాళ్ళు ఎంతో కష్టార్జితంగా సంపాదించుకున్న వాళ్ళ ఆస్తులు మరి ఆ రోజు వాళ్ళు దానంగా మరి వక్ఫ్ చేయడం జరిగింది. వక్ఫ్ అంటే ఏంటంటే ఒక్కసారి వక్ఫ్ చేస్తే అది జీవితకాలం వక్ఫ్గానే ఉంటుంది. ఈ ప్రపంచం ఉన్నంత వరకు అది వక్ఫ్గానే ఉంటుంది. అది అల్లాహకు వాళ్ళు ఏదైతే దానం చేసిన ఆస్తులు వాళ్ళు ఒక్కసారి దానం చేసేస్తే ఆ ఆస్తులన్నీ కూడా అల్లాహకు సంబంధించిన ఆస్తులుగా ఈ దేశంలో ఉండే ప్రతి ముస్లిం సోదరులు భావించడం జరుగుతుంది. మరి దానం ఇచ్చిన వ్యక్తి కూడా మళ్ళీ దాన్ని రిటర్న్ తీసుకునే అధికారం మరి ఆ దానం చేసిన వాళ్ళకు కూడా మరి ఆ హక్కు లేదు. మరి అదే కాకుండా ఒక్కసారి వక్ఫ్ చేసిన తర్వాత మరి దానికి సంబంధించిన మరి ఆ చట్టం ప్రకారంగా, వక్ఫ్ చట్టం ప్రకారంగా మరి దానికి కస్టోడియన్గా మరి ముతవల్లిలను ఏర్పాటు చేయడం జరుగుతుంది. మరి ఆ ముతవల్లి ఏంటంటే అతను ఓనర్ కాదు, కేవలం అతను కస్టోడియన్ మాత్రమే, సంరక్షకుడు మాత్రమే. మరి అతను కేవలం దాన్ని సంరక్షించాల్సిన బాధ్యత అతనిపైన ఉంటుంది. అతను సేఫ్ గార్డ్ చేయాల్సిన బాధ్యత మాత్రమే ఉంటుంది. అతను అమ్మేదానికి హక్కు లేదు. అతని ఎవరిని దారదత్తం చేసేదానికి కూడా ఎలాంటి హక్కు ఈ వక్ఫ్ చట్టం కల్పించలేదని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. మరి ఆ రకంగా మరి ఏదైతే ఈరోజు ఈ దేశవ్యాప్తంగా ఉన్న ఈ సుమారుగా 8,75,00,00,000 ఆస్తులు ఈరోజు వక్ఫ్కు సంబంధించి ఈ దేశవ్యాప్తంగా ఉన్నాయి. మరి ఇవన్నీ కూడా చూసిన తర్వాత ఈరోజు ఏదైతే ఎన్డీఏ ప్రభుత్వం మరి ఈరోజు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం మరి ఏ రకంగా ఈ వక్ఫ్ ఆస్తులను మరి ఏదైతే స్వాధీనం చేసుకోవాలనే ఒక దురుద్దేశంతోనే కేవలం ఈ వక్ఫ్ ఆస్తులు ఇన్ని లక్షల ఎకరాలు ఉన్నాయి, మరి దాన్ని ఏదో ఒక రకంగా ప్రభుత్వ స్వాధీనం చేసుకోవాలనే ఒక కుట్రలో భాగంగానే మరి ఈరోజు ఈ వక్ఫ్ సవరణ చట్టాన్ని తీసుకొచ్చిందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. మరి అదే కాకుండా మరి ఈరోజు వాళ్ళు ఏం చెప్తున్నారంటే, మంత్రి గారు మాట్లాడుతూ ఈ బిల్లు ప్రవేశపెట్టేటప్పుడు మైనార్టీల
స్థితిగతులు మార్చేదాని కోసం మైనార్టీలకు పేద బడుగు బలహీన వర్గాలు మైనార్టీలో పేద బడుగు బలహీన వర్గాలకు మేలు చేకూర్చే విధంగా ఈ వక్ఫ్ చట్టం తీసుకొస్తున్నామని చెప్పి మాట్లాడడం జరుగుతుంది. మరి ఇవాళ ఈ సందర్భంగా ఒకటే ఈ ఎన్డీఏ ప్రభుత్వానికి నేను అడగదలుచుకున్నాను ఈ మీడియా ముఖంగా. మరి ఈరోజు మైనార్టీలు ఈ దేశంలో మరి ఏదైతే మీరు అనుసరిస్తున్న విధానాన్ని బట్టి ఈరోజు ద్వితీయ శ్రేణి పౌరులుగా మీరందరూ కూడా మైనార్టీలను పరిగణించడం జరిగింది. మరి ఇవాళ ఈ సందర్భంగా ఈ మీడియా ముఖంగా మరి కేంద్ర ప్రభుత్వంలోని పెద్దలకు మరి నేను ఈరోజు డిమాండ్ చేస్తున్నా. మరి ఈరోజు మైనార్టీలు విద్యాపరంగా వెనుకబడి ఉన్నారు, ఉద్యోగపరంగా వెనుకబడి ఉన్నారు, ఆర్థిక పరంగా వెనుకబడి ఉన్నారు, రాజకీయ పరంగా వెనుకబడి ఉన్నారు. మరి మీరు 10 సంవత్సరాల నుంచి ఈ ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలో ఉండి మరి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా ఉన్నారు. మరి ఈ 10 ఏళ్ల కాలంలో మీరు మైనార్టీల స్థితిగతులు మార్చే విధంగా మీరు ఏ నిర్ణయాలు తీసుకున్నారని చెప్పి కూడా ఈ సందర్భంగా ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. మరి ఈరోజు రాజకీయ పరంగా మైనార్టీలను సమాధి చేయాలని ఆలోచనతో మరి మీరు ఎన్డీఏ ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ముందుకెళ్తుంది. మరి ఈరోజు భారతీయ జనతా పార్టీ మరి ఈరోజు మీకు అంతమంది సభ్యులు ఉన్నారు. మరి ఈరోజు ఒక్కరికి భారతీయ జనతా పార్టీ మైనార్టీలకు ఎంపీ సీట్ ఇచ్చిందా అని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను అడుగుతున్నాను. మరి ఏ కోశాన మీరు మైనార్టీల గురించి మీరు మాట్లాడే హక్కు కూడా మరి ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వానికి లేదు. మరి ఈరోజు మీరందరూ కూడా ఈరోజు ఈ బిల్లు తీసుకొస్తున్నాము, మైనార్టీలకు మరి ఏదైతే మేలు చేసే విధంగా మరి ఈ బిల్లు తీసుకొస్తున్నాను, రాబోయే రోజుల్లో వాళ్ళకు మేలు జరుగుతుందని చెప్పి మాట్లాడడం ఎంతవరకు సమంజసమో మరి ఒక్కసారి ప్రజలందరూ కూడా ఆలోచన చేయవాలని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. మరి అదే కాకుండా ఈరోజు సవరణలో భాగంగా ఏదైతే వక్ఫ్ చట్టం సవరణలో భాగంగా ఈరోజు వక్ఫ్ బై యూజర్ అనే చట్టాన్ని తీసివేయడం జరిగింది. మరి ఈరోజు ఏంటంటే దాన్ని రద్దు చేయడం జరిగింది. మరి ఈరోజు దశాబ్దాలుగా వందల సంవత్సరాలుగా మరి అక్కడ మన మసీదులు అయితే ఏమి, మన దర్గాలు అయితే ఏమి, మరి ఆషూర్ ఖానాలు అయితే ఏమి, మరి అదేవిధంగా మనకు సంబంధించిన శ్మశాన వాటికలు మరి ఇవన్నీ కూడా దశాబ్దాలుగా వెలుస్తున్న పరిస్థితి మన అందరికీ కూడా తెలిసిన విషయమే. మరి దాన్ని మనం ఆధారాలు చూపాలంట, మనకు రిజిస్టర్డ్ డాక్యుమెంట్ చూపించాలంట, మరి ఎవరు దీన్ని దానం చేశారో మరి దాన్ని మనం చూపించాలని చెప్పి కూడా మరి ఏదైతే చెప్పడం జరుగుతుంది. మరి వందల సంవత్సరాలకు సంబంధించిన మరి ఏదైతే ఆస్తులు ఉన్నాయో, మరి శ్మశానాలు ఉన్నాయో, దర్గాలు ఉన్నాయో, మసీదులు ఉన్నాయో, మరి మదరసాలు ఉన్నాయో, మరి అదేవిధంగా ఆషూర్ ఖానాలు ఉన్నాయో, మరి అవన్నీ కూడా మీకు ఆధారాలు చూపించాలి. అది కూడా 6 నెలల కాలంలో మరి దాన్ని మరి ఆన్లైన్లో మనము పూర్తి ఆధారాలతో పాటు మరి పొందుపరచాలంట. లేని పక్షంలో అది వక్ఫ్ ప్రాపర్టీ కానే కాదని చెప్పి కూడా మరి ఆ చట్టాన్ని తీసుకురావడం జరిగింది. మరి ఇవాళ